ఇక నేను మాట్లాడేది బీసీ కాబట్టి పట్టరు కదా. ఆయన రెడ్డి ఆయన చూసినా లేదని ఎగిరి దునుక్కుంటా జయ కొడతారు, సప్పండు కొడతారు. మరి మేమేం పాపం చేసినాం? హైదరాబాద్ నడిగడ్డన ఉన్నాం. 90% పైన ఉండబడినటువంటి బీసీలమని చెప్పుకుంటా ఉన్నాం. మరి బీసీలం గర్జిస్తే పక్కనున్నోళ్ళు వెనుకున్నోళ్ళు 3%, 4% లేనటువంటి పార్టీలతోనే సభలు చేస్తున్నటువంటి వాళ్ళు. 90% ఉండబడినటువంటి ప్రజల గొంతు సౌండ్ ఈ హైదరాబాద్ మొత్తం వినిపించాలి. అందరూ ఒక్కసారి గట్టిగా గట్టిగా నా గొంతు లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం ఏదో మొక్కుబడిగా 70-80 ఏళ్ల నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. ఏమైనా ఈ విద్యా ఉద్యోగ సమస్యల మీద మాత్రమే జరిగినటువంటి పోరాటాలు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 3-4% లేనటువంటి వర్గాలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలన వాళ్ళ కాంచి గుంజుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి మరి అందరం కూడా ఈ సభ సాక్షిగా మరి సమాజానికి ఒక మాట ఇవ్వాలి. ఏంటంటే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరం చెయ్యెత్తి ఈ రోజు తర్వాత ఏ ఎన్నిక వచ్చినా ఈ అగ్రవర్ణ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేయము అని ఈ సభ సాక్షిగా మన అమరులకు మాట్లాడాల్సిందిగా చేతులెత్తి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో 90% పైన ఉండబడినటువంటి మన నోటికి పదును పెడితే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పాలక వర్గ పార్టీలన్నీ కూడా ఆ మూసీ నదిలో కొట్టుకపోవడానికి మరి పెద్ద సమయం కూడా పట్టదనేటటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న సోదరులారా. 70-80 సంవత్సరాల నుండి మనల్ని బీఫాములకు, అగ్రవర్ణ పార్టీలకు అలవాటు చేసి మరి మన కుటుంబంలో ఉండబడినటువంటి ఓట్లని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆదానికి, అంబానికి మరి సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిందో మరి 80 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా మన ఓటు విలువ మనం తెలుసుకోకుండా ఇవాళ ఎవరో ఒకరు ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు మన దగ్గరకు వచ్చి మీ ఓట్లు గంపగుత్తగా మరి రేటు మాట్లాడుకొని వేసుకపోతా ఉంటే మరి చూస్తూ వాళ్లకు ఓట్లేసిన తర్వాత వాళ్ళ గడపల ముందు, వాళ్ళ గేట్ల ముందు పడిగాపులు కాసుకుంటా, అయ్యా కుమ్మరగడ్డలో 2 నెలల పాప చనిపోయింది, మా కుటుంబానికి న్యాయం చేయండి, ఎల్లమ్మగూడెంలో మా బిడ్డకు మూత్రం దాపించిన వాళ్ళ మీద కేసు చేయండి, లేదంటే ఇంకో చోట ఇంకో అన్యాయం జరిగిందని మరి వాళ్ళని ప్రాధాన్యపడాల్సినటువంటి పరిస్థితిలోకి ఎందుకు పోతున్నాం అనేటటువంటి వాస్తవాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన వర్గాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న సోదరులారా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ వార్డుకు పోయినా మరి రెడ్లై, ఎలమలై అన్ని కలిపితే కూడా 10%, 5% ఓట్లు ఉండవు. మరి అక్కడ ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో కలుపుకుంటే 90% తక్కువ ఉన్నటువంటి వార్డు ఎక్కడ కూడా ఉండదు. అయినప్పటికీ 78 సంవత్సరాల నుండి వాళ్ళని మాకు బీఫామ్ కావాలి, ఇవ్వకపోతే మీ పార్టీలతోనే మేము ప్రయాణం చేయమనేటటువంటి ధైర్యాన్ని కూడా ప్రదర్శించలేనటువంటి స్థితిలో మన వర్గాలు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న రూపంలో ఈ 90% ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన మాకు రావాల్సింది మా వాటా మాకు దక్కకపోతే మీ పార్టీలని పండబెట్టి తొక్కమన్నటువంటి ఒక మనగాని నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేటటువంటి స్లోగన్ నడుస్తా ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను.
అందుకనే సోదరులారా, ఇవాళ నిరంకుశమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి ఈ రాజ్యం నుండి దింపకపోతే మన బతుకులు మారవు, మరి మనం అందరం కూడా అధోగతి పాలవుతాం అనేటటువంటి ఆలోచన చేసి ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మనకిచ్చినటువంటి అనేక రకాల హామీలను నమ్మి వాళ్ళ యొక్క మాటలు విని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం సోదరులారా. ఇవాళ నాయకుడు ఏదైతే మనకు చేసిన అన్యాయం మీద మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినామో, మరి వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి కూడా మన కళ్ళకు గట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనటువంటి పరిస్థితి, ఈ సోషల్ మీడియా ఇంత గొప్పగా చైతన్యమైనటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ మన వర్గాలని చైతన్యం చేసుకొని రాష్ట్రాలు తెచ్చుకున్నాం. ఇవాళ మెయిన్ మీడియా ఎక్కడ కూడా మెజార్టీ ప్రజలమైనటువంటి మన గురించి, మన సమస్య గురించి ఏ ఒక్క రోజు కూడా ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ చూపించినటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ వాళ్ళ మన చేతులు ఉన్నటువంటి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఆ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గొంతెత్తి వాళ్ళ మనం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చైతన్యం చేస్తా ఉన్నాం. అందుకనే సోదరులారా, సోషల్ మీడియానే కాదు మన గొంతు కూడా ఒక మీడియా కావాలి. ఇవాళ ఏ సభ పెట్టినా పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. కానీ ఆ సభ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మన గొంతులకు పదులు పెట్టాల్సినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ ఇక్కడ వేల సంఖ్యలో జమ అయినటువంటి మనం అందరం కూడా మన గ్రామాలలోకి వెళ్ళి ఇవాళ పావన్ నాగరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ అమ్మా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకుండబడినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన బంధువులు మిత్రులు స్నేహితులు మన జాతి బిడ్డలు ఎక్కడున్నా కూడా ఒకే మాట చర్చ జరగాలి. అయిపోయిందిరా ఈ రాష్ట్రంలో బీసీలందరూ ఐక్యమైతా ఉన్నాం మల్లన్న గారి నాయకత్వంలో. ఈ రెడ్లకు ఎలమలకు కమ్మలకు మేము ఓటేసేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి నినాదాన్ని స్లోగాన్ని మేము తీసుకుపోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ మౌత్ టాక్ అనేటటువంటి మీడియా కంటే గొప్ప మీడియా ఈ రాష్ట్రంలో లేదనేటటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఇవాళ ఏ గ్రామానికి పోయినా 90% ఉండబడినటువంటి మనం అందరం కూడా మేము అవసరం ప్రాణాలైనా తీసుకుంటాం. కానీ తీసుకొస్తే ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వదిలిపెట్టి దేశాలు దాటిపోయి ఇవాళ వాళ్ళు స్థిరపడి వాళ్ళు ఏసీ రూములలో మరి హాయిగా జలసాలు చేస్తా ఉంటే మనం మాత్రం ఇవాళ గొర్రెలు కాసేటాయన గొర్రెలకానే ఉండు, బర్రెలు మాసేటాయన బర్రెలకానే ఉండు, చేపలు పట్టేటాయన చేపలకానే ఉండు. చేపల కాంట్రాక్టులు వాళ్ళే, బర్రెల కాంట్రాక్టులు వాళ్ళే, గొర్రెల కాంట్రాక్టులు వాళ్ళే. కాంట్రాక్టర్లు మాత్రం వాళ్ళు వాటి కావలి కాసే కాడ మాత్రమే మన వర్గాలు అనేటటువంటి వాస్తవాన్ని, దీనికి కారణమైనటువంటి కారకుల్ని మరి ఇప్పటికైనా బొంద పెట్టాలనేటటువంటి ఆలోచనతో మరి మన కార్యక్రమాలు చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదో మల్లన్న పిలిచిండు కదా, ధర్నా అన్నాడు కదా, వచ్చినవా పోయినవా అనేటటువంటి పద్ధతికి మరి చరమ గీతం పాడాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏందే కాబట్టి దయచేసి సోదరులారా, ఇప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమాలు వేరు. ఇవాళ మల్లన్న ఒక మునగానిగా ఒక ధైర్యంగా ఇవాళ ఈ వర్గాలని ప్రశ్నించేటటువంటి గొంతుకగా తయారైనటువంటి సందర్భంలో ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా మల్లన్న మీద అనేక రకాల నిందనలు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఎక్కడికక్కడ ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, గతంలో అనేక మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మన బీసీ బిడ్డలు ఒక మారోజు వీరన్న ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి వాళ్ళందరినీ కూడా
ఏకం చేస్తే నక్సలైట్ పేరు మీద మరి వాళ్ళ ఈ రాష్ట్రం నుండి మనం దూరం చేసినటువంటి చరిత్ర ఒక బెల్లి లలిత లాంటి సోదరిమని తన గొంతుతోని ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తున్న సందర్భంలో 18 ముక్కలు చేసి మరి ముక్కకు సంబంధం లేకుండా పాతరేసినటువంటి ఈ దొంగలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలకులు అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు అడవిలో ఉన్నటువంటి సాంబశివుణ్ణి కోనపూరి రాముణ్ణి ఇవాళ ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి మరి పట్ట పగలే వాళ్ళిద్దరిని కూడా హత్యగావించినటువంటి దుర్మార్గులు పాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పాలకులు అనేటటువంటి వాస్తవాలని గుర్తు చేసుకొని ఆ అమరుల సాక్షిగా మరి ఇంకా ఎంతకాలం అడక్క తిందాం, గల్లా బట్టి గుంజుకుందాం. మన ఇంట్లో మన చేతిలో ఉన్నటువంటి ఓట్లను తీసుకుపోయి దొరగారి గడి ముందర పెట్టి మళ్ళీ అధికారం వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ కాళ్ళకాడ ప్రాధాయపడేటటువంటి పరిస్థితిని మరి వాళ్ళ ఈ రాష్ట్రం నుంచి పారదోలాలంటే మనం అందరం ఐక్యం కావాలి, మన అన్నదమ్ములం ఐక్యం కావాలి, అక్క చెల్లెలం ఐక్యం కావాలి. ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం ఇవాళ బీసీలు అనగానే ఆ దొంగలు ఇవాళ మనతో పాటు ఉండబడినటువంటి ఎస్సీలను ఎస్టీలని వేరు చేసేటటువంటి కుట్ర చేస్తా ఉండు. బీసీ అనగానే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి విషయాన్ని కూడా మనకు అర్థం కాకుండా చేస్తున్నటువంటి కుట్రలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందుకని దయచేసి సోదరులారా, ఇప్పటికీ మనకి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి నిత్యం మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట, మేము ఇక భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా ఆ యొక్క అగ్రవర్ణ పార్టీలు, ఇవాళ అగ్రవర్ణ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, బీజేపీకి రెడ్డి పార్టీనే, బీఆర్ఎస్ ఎల్మ పార్టీ, కమ్యూనిస్టులు రెడ్ల చేతుల్లో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? మన బిడ్డలు ఎక్కడున్నారు? మన నాయకుడు మన బీసీ బిడ్డ మన కోసం అందించినటువంటి ఘనత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. మరి 90% ఉండబడినటువంటి మనం ఇవాళ 80 ఏళ్ల తర్వాత ఒక పార్టీ వస్తే మనం ఎంత బలంగా ముందుకు పోవాలో ఒక్కసారి గర్జించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకనే సోదరులారా, మనకు ఎన్ని రకాల తారతమ్యాలున్నా రాజ్యాధికారం కోసం మాత్రం అందరం ఐక్యం కావాలి. ఇవాళ ఇంకా కుమ్మర ఘటన కోసము, లేకుంటే బీసీ అట్రాసిటీ చట్టం కోసము, బీసీ సప్లాన్ కోసము మనం ఈ పార్టీలను ప్రాధాన్యపడడం కాదు, ఈ పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా తక్షణం ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి బీసీ సప్లాన్ అమలు చేయాలి. అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి 20,000 బడ్జెట్ సంవత్సరానికి ఇవ్వాలి. అంతేకాకుండా అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలి. లేకపోతే ఈ పార్టీలను తీసుకుపోయి ఆయన మూసి ప్రక్షాళన అంటా ఉంది కదా, ఆ మూసిలో కలిపి ఆ మూసి ప్రక్షాళనతో పాటు ఈ 3 పార్టీలను కూడా ప్రక్షాళన చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం నుండి బీసీల యొక్క హక్కుల సాధన కోసం, బీసీల డిమాండ్ల కోసం గర్జించడానికి ఇచ్చేసినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.